స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడుమూరు మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. ఇక మొన్నటికి మొన్న ఓ ఫంక్షన్ లో ఇద్దరు కౌగిలించుకుని దిగిన ఫోటోస్ కూడా తెగ వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం వేళ ఆయన మాజీ భార్య చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇక వీరి పెళ్లి వార్తలు నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ అనుమానాలకు తగ్గట్టే వీరిద్దరి పెళ్లి కూడా జరిగిపోయింది. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరును రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది దాని సారాంశం. ఇక ఈ ప్రచారం ఊపందుకున్న వేళ రాజ్ నిడుమూరు మాజీ భార్య చేసిన ఇన్స్టా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. దర్శకుడు రాజ్ నిడుమూరుతో హీరోయిన్ సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు రాజ్ నిడుమూరు మాజీ భార్య శ్యామిలి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు అని ఆమె పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. అయితే సమంత రాజ్ నిడుమూరు ఇవాళ పెళ్లి కూడా చేసుకున్నారు. సమంత రాజ్ నిడుమూరు నేడు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక తీరా చూస్తే ఈ వార్తలను నిజం చేశారు వీరిద్దరు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో సోమవారం సమంత రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. శ్యామిలి పెట్టిన పోస్టుతో అది నిజమేనా అంటూ చర్చ కూడా సాగింది. అయితే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో సమంత తరచూ పాల్గొంటూ ఉంటారు. టైం ఉన్నప్పుడల్లా ఆమె ఫౌండేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇక ఈ ప్లేస్ లో సమంతకు ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఇక్కడే సమంత రాజ్ పెళ్లి కూడా చేసుకున్నారు. రాజ్ నిడుమూరు విషయానికి వస్తే ఈయన శ్యామిలి వివాహం 2015లో జరిగింది. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో 2022లో డివోర్స్ కూడా తీసుకున్నారు. అటు సమంత నాగ చైతన్యల ప్రేమ వివాహం 2017లో అక్టోబర్లో జరిగింది. ఇక ఆ తర్వాత 2021లో ఈ జంట విడాకులు కూడా తీసుకున్నారు. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ సీజన్ 2లో సమంత నటించింది. దీనికి రాజ్ నిడుమూరు దర్శకత్వం వహించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. చైతుతో సమంత విడాకుల తర్వాత ఇద్దరు పలు సందర్భాల్లో ఈవెంట్లు, ట్రిప్పులు, రెస్టారెంట్లకు కలిసి వెళ్లేవారు. ఇక శుభం సక్సెస్ మీట్ లోనూ రాజ్ నిడుమూరు సందడి చేశారు. దీంతో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఇద్దరు క్లోజ్ గా మూవ్ అయిన ఫొటోస్ కూడా వైరల్ గా మారాయి. ఇక సమంత రాజ్ ను హక్ చేసుకుని ఫోటోలు దిగారు. దీంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇక సోమవారం ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ సమంత రాజ్ నిడుమూరు కొంతమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడుమూరు మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. ఇక మొన్నటికి మొన్న ఓ ఫంక్షన్ లో ఇద్దరు కౌగిలించుకుని దిగిన ఫోటోస్ కూడా తెగ వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం వేళ ఆయన మాజీ భార్య చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇక వీరి పెళ్లి వార్తలు నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ అనుమానాలకు తగ్గట్టే వీరిద్దరి పెళ్లి కూడా జరిగిపోయింది. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరును రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది దాని సారాంశం. ఇక ఈ ప్రచారం ఊపందుకున్న వేళ రాజ్ నిడుమూరు మాజీ భార్య చేసిన ఇన్స్టా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. దర్శకుడు రాజ్ నిడుమూరుతో హీరోయిన్ సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు రాజ్ నిడుమూరు మాజీ భార్య శ్యామిలి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు అని ఆమె పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. అయితే సమంత రాజ్ నిడుమూరు ఇవాళ పెళ్లి కూడా చేసుకున్నారు. సమంత రాజ్ నిడుమూరు నేడు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక తీరా చూస్తే ఈ వార్తలను నిజం చేశారు వీరిద్దరు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో సోమవారం సమంత రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. శ్యామిలి పెట్టిన పోస్టుతో అది నిజమేనా అంటూ చర్చ కూడా సాగింది. అయితే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో సమంత తరచూ పాల్గొంటూ ఉంటారు. టైం ఉన్నప్పుడల్లా ఆమె ఫౌండేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇక ఈ ప్లేస్ లో సమంతకు ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఇక్కడే సమంత రాజ్ పెళ్లి కూడా చేసుకున్నారు. రాజ్ నిడుమూరు విషయానికి వస్తే ఈయన శ్యామిలి వివాహం 2015లో జరిగింది. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో 2022లో డివోర్స్ కూడా తీసుకున్నారు.
అటు సమంత నాగ చైతన్యల ప్రేమ వివాహం 2017లో అక్టోబర్లో జరిగింది. ఇక ఆ తర్వాత 2021లో ఈ జంట విడాకులు కూడా తీసుకున్నారు. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ సీజన్ 2లో సమంత నటించింది. దీనికి రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. చైతుతో సమంత విడాకుల తర్వాత ఇద్దరు పలు సందర్భాల్లో ఈవెంట్లు, ట్రిప్పులు, రెస్టారెంట్లకు కలిసి వెళ్లేవారు. ఇక శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడుమోరు సందడి చేశారు. దీంతో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఇద్దరు క్లోజ్ గా మూవ్ అయిన ఫొటోస్ కూడా వైరల్ గా మారాయి. ఇక సమంత రాజ్ ను హక్ చేసుకుని ఫోటోలు దిగారు. దీంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇక సోమవారం ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ సమంత రాజ్ నిడుమోరు కొంతమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. ఇక మొన్నటికి మొన్న ఓ ఫంక్షన్ లో ఇద్దరు కౌగిలించుకుని దిగిన ఫొటోస్ కూడా తెగ వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం వేళ ఆయన మాజీ భార్య చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇక వీరి పెళ్లి వార్తలు నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ అనుమానాలకు తగ్గట్టే వీరిద్దరి పెళ్లి కూడా జరిగిపోయింది. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరును రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది దాని సారాంశం. ఇక ఈ ప్రచారం ఊపందుకున్న వేళ రాజ్ నిడుమోరు మాజీ భార్య చేసిన ఇన్స్టా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. దర్శకుడు రాజ్ నిడుమోరుతో హీరోయిన్ సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామిలి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు అని ఆమె పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. అయితే సమంత రాజ్ నిడుమోరు ఇవాళ పెళ్లి కూడా చేసుకున్నారు. సమంత రాజ్ నిడుమోరు నేడు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక తీరా చూస్తే ఈ వార్తలను నిజం చేశారు వీరిద్దరు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో సోమవారం సమంత రాజ్ నిడుమోరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. శ్యామిలి పెట్టిన పోస్టుతో అది నిజమేనా అంటూ చర్చ కూడా సాగింది. అయితే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో సమంత తరచూ పాల్గొంటూ ఉంటారు. టైం ఉన్నప్పుడల్లా ఆమె ఫౌండేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇక ఈ ప్లేస్ లో సమంతకు ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఇక్కడే సమంత రాజ్ పెళ్లి కూడా చేసుకున్నారు. రాజ్ నిడుమోరు విషయానికి వస్తే ఈయన శ్యామిలి వివాహం 2015లో జరిగింది. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో 2022లో డివోర్స్ కూడా తీసుకున్నారు. అటు సమంత నాగ చైతన్యల ప్రేమ వివాహం 2017లో అక్టోబర్లో జరిగింది. ఇక ఆ తర్వాత 2021లో ఈ జంట విడాకులు కూడా తీసుకున్నారు. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ సీజన్ 2లో సమంత నటించింది. దీనికి రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. చైతుతో సమంత విడాకుల తర్వాత ఇద్దరు పలు సందర్భాల్లో ఈవెంట్లు, ట్రిప్పులు, రెస్టారెంట్లకు కలిసి వెళ్లేవారు. ఇక శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడుమోరు సందడి చేశారు. దీంతో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఇద్దరు క్లోజ్ గా మూవ్ అయిన ఫొటోస్ కూడా వైరల్ గా మారాయి. ఇక సమంత రాజ్ ను హక్ చేసుకుని ఫోటోలు దిగారు. దీంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇక సోమవారం ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ సమంత రాజ్ నిడుమోరు కొంతమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. ఇక మొన్నటికి మొన్న ఓ ఫంక్షన్ లో ఇద్దరు కౌగిలించుకుని దిగిన ఫొటోస్ కూడా తెగ వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం వేళ ఆయన మాజీ భార్య చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇక వీరి పెళ్లి వార్తలు నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ అనుమానాలకు తగ్గట్టే వీరిద్దరి పెళ్లి కూడా జరిగిపోయింది. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరును రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది దాని సారాంశం. ఇక ఈ ప్రచారం ఊపందుకున్న వేళ రాజ్ నిడుమోరు మాజీ భార్య చేసిన ఇన్స్టా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. దర్శకుడు రాజ్ నిడుమోరుతో హీరోయిన్ సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామిలి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు అని ఆమె పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది.
అయితే సమంత రాజ్ నిడుమోరు ఇవాళ పెళ్లి కూడా చేసుకున్నారు. సమంత రాజ్ నిడుమోరు నేడు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక తీరా చూస్తే ఈ వార్తలను నిజం చేశారు వీరిద్దరు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో సోమవారం సమంత రాజ్ నిడుమోరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. శ్యామిలి పెట్టిన పోస్టుతో అది నిజమేనా అంటూ చర్చ కూడా సాగింది. అయితే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో సమంత తరచూ పాల్గొంటూ ఉంటారు. టైం ఉన్నప్పుడల్లా ఆమె ఈ ఫౌండేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇక ఈ ప్లేస్ లో సమంతకు ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఇక్కడే సమంత రాజ్ పెళ్లి కూడా చేసుకున్నారు. రాజ్ నిడుమోరు విషయానికి వస్తే ఈయన శ్యామిలి వివాహం 2015లో జరిగింది. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో 2022లో డివోర్స్ కూడా తీసుకున్నారు. అటు సమంత నాగ చైతన్యల ప్రేమ వివాహం 2017లో అక్టోబర్లో జరిగింది. ఇక ఆ తర్వాత 2021లో ఈ జంట విడాకులు కూడా తీసుకున్నారు. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ సీజన్ 2లో సమంత నటించింది. దీనికి రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. చైతుతో సమంత విడాకుల తర్వాత ఇద్దరు పలు సందర్భాల్లో ఈవెంట్లు, ట్రిప్పులు, రెస్టారెంట్లకు కలిసి వెళ్లేవారు. ఇక శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడుమోరు సందడి చేశారు. దీంతో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఇద్దరు క్లోజ్ గా మూవ్ అయిన ఫొటోస్ కూడా వైరల్ గా మారాయి. ఇక సమంత రాజ్ ను హక్ చేసుకుని ఫోటోలు దిగారు. దీంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇక సోమవారం ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ సమంత రాజ్ నిడుమోరు కొంతమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.